అకాడమీ. ఈరోజు మనం కోఆర్డినేట్ జామెట్రీ లేదా అనలిటికల్ జామెట్రీ అనొచ్చు. ఈ టాపిక్ని అయితే క్లోజ్ చేద్దాం, రివిజన్ చేద్దాం ఒకసారి. సో దీంట్లో మనకు స్ట్రైట్ లైన్, సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా అనే 5 కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈజియెస్ట్ టాపిక్. మనం ఆల్రెడీ స్ట్రైట్ లైన్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఒకసారి షార్ట్ రివిజన్ చేసుకుని రిమైనింగ్ టాపిక్ పోదాం. ద స్లోప్ ఆఫ్ ద లైన్ హూజ్ ఇంక్లినేషన్ అంటే మనకి యాంగిల్ ఇచ్చి స్లోప్ని అడుగుతాడు. సో స్లోప్ యాంగిల్ రెండు ఒకటి కాదనే పాయింట్ మనకు అర్థం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ తీసుకుంటే లైన్కి సంబంధించిన ఈక్వేషన్ ఏముంటుంది మనకు, y = mx + c అనేది ఒక లైన్ తీసుకున్నాము. ఈ లైన్ ఎంతైతే యాంగిల్లో ఉంటుందో దీని యాంగిల్ అంటాం, మరి ఇంక్లినేషన్ అంటాం. సో ఈ లైన్ విత్ రెస్పెక్ట్ టు x y యాక్సిస్కి ఎంత ఉంటుందో దీన్ని మనం స్లోప్ కింద తీసుకుంటాం. అంటే నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ బై అడ్జసెంట్ మనం ఏమంటాం, tan అంటాం కాబట్టి. సో స్లోప్ నథింగ్ బట్టే నథింగ్ బట్టే tan θ. ఇది స్లోప్కి సంబంధించిన ఫార్ములా. సో ఇంక్లినేషన్ కానీ తీటా కానీ ఇస్తే tan θ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే mని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ప్రొసీజర్. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ మనం ఏం చేసినాము, వాట్ ఈస్ ద ఇంక్లినేషన్ ఆఫ్ ద 2 లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 లైన్స్ ఇచ్చి ఒక లైన్ 0 degreesలో ఉంది, ఒక లైన్ 45 degreesలో ఉంది. అయితే వీటి మధ్యలో ఉండే యాంగిల్ ఎంత అంటే మనం జస్ట్ షార్ట్కట్లో ఏం చేయొచ్చు, ఇది 45 degreesలో ఉంది, ఇది 0 degreesలో ఉంది. సో వీటి మధ్యలో ఉండే యాంగిల్ ఎంత ఉంటుంది, అప్పుడు 45 degrees ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ పైన యాంగిల్ 45 degrees ఉండి కింద 30 degrees ఉంటే మనకు డిఫరెన్స్ ఎంత వచ్చేది, 15 degrees వచ్చేది ఎగ్జాంపుల్కి. ఆ విధంగా. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద 2 పాయింట్స్. స్లోప్ కనుక్కోమన్నాడు, 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది లైన్. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏం తీసుకుంటాం మనము, స్లోప్ని కనుక్కోమన్నాడు కాబట్టి tan θ = m1 - m2 / 1 + m1 m2 ఫార్ములా. m1 ఎలా కనుక్కుంటాం, సేమ్ tan θ కనుక్కోవాలి. కానీ మనకు తీటా వాల్యూ లేదు కాబట్టి ఇంకొక ఫార్ములా ఉంది, y2 - y1 / x2 - x1. ఈ ఫార్ములా ద్వారా మనము స్లోప్ని అయితే ఫైండ్ అవుట్ చేసాం ఇంతకుముందు. క్లియర్. సరే అదేవిధంగా ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విత్ ద x ఇంటర్సెప్ట్ 5 అండ్ y ఇంటర్సెప్ట్ 6 అన్నప్పుడు x/a + y/b = 1 ఫార్ములా. a ప్లేస్లో 5ని సబ్స్టిట్యూట్ చేయాలి, b ప్లేస్లో -6ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే -6 × x -6x, 5 × y 5y / 5 6 30 - 30. ఓకే, = 1 ఉంది కాబట్టి 30 సైడ్ పోతే -30 అవుతుంది. సో -30 లోపలికి వస్తే +30. సో మైనస్లో ఆప్షన్స్ లేదు కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే 6x - 5y -30 = 0. సో ఆప్షన్ నెంబర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనమైతే డిస్కస్ చేయడం జరిగింది ప్రీవియస్గా. సో ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, దీనిపైన మనం చేయాల్సినది లేదండి. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం. ఇంకా రిమైనింగ్ మనము సర్కిల్ గురించి అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సరే సర్కిల్ అనే టాపిక్లో కొంచెం థియరీ చెప్పేసి మనం పాయింట్లోకి వెళ్ళిపోదాము. సో సర్కిల్ తీసుకుంటే సర్కిల్కి సంబంధించిన ఈక్వేషన్ ఏముంటుంది, x² + y² = r². ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ ఇది. ఇలా కాకుండా అంటే మనకి గ్రాఫ్లో ఇక్కడ ఉన్నట్ల అలా కాకోకుండా గ్రాఫ్ ఇక్కడ ఉంటే సర్కిల్ ఇక్కడ ఎక్కడైనా ఉందనుకోండి, అప్పుడు ఈ సెంటర్ పాయింట్స్ ఏమవుతాయి, h, k అవుతాయి. పాయింట్ అర్థమైందా. సో అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది మనకు అంటే x - h² + y - k² = r² అవుతుంది. దీని మీనింగ్ ఏమి, మన గ్రాఫ్లో సెంటర్లో ఇక్కడ ఉందని చెప్పి, దీని మీనింగ్ ఏమి, అది ఎక్కడో వేరే చోట ఉంది, దానికి సెంటర్ కోఆర్డినేట్స్ ఉన్న h, k. అప్పుడు ఈక్వేషన్ x - h² + y - k² = r² లాగా వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. సో దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఆ క్వశ్చన్ని బట్టి మనం అక్కడ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ -1, 2 అండ్ ద రేడియస్ ఈజ్ 5. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సెంటర్ ఇచ్చినప్పుడు మనకి ఈక్వేషన్ ఫార్ములా ఏముంది, x - h² + y - k² = r². సో ఇది h వాల్యూ, ఇది k వాల్యూ. -1 + 1 2 ప్లస్ y - 2 2 r వాల్యూ ఎంత, 5². క్లియర్. a + b లా ఉంది. సో a² + b² + 2ab, a - b 2 a² + b² - 2ab అంటే 4y = 25. అర్థమైందా. సో 25 లోపల తీసుకొస్తే x² ఇక్కడ y² + y², ఇక్కడ ఒక 2x ఉంది. సో 2x ఇక్కడ -4y, ఈ లోపలికి వస్తే -25 అవుతుంది. సో -25 అయితే 1 + 4 5 అయింది, మైనస్ పోతే సో -20 = 0. ఇది ఎక్కడుంది మనకు ఆప్షన్లో, +2x - 4y. ఓకే, ఇదే కదా, +2x - 4y - 20 = 0. సో ఆప్షన్ నెంబర్ సి అనేది రైట్ ఆన్సర్. అర్థమైంది కదా. ఒక పాయింట్ ఇస్తే దానికి సంబంధించిన ఈక్వేషన్ మనకు అర్థం కావాలా ఏదనేది, ఈ ఫార్ములానే మనకి ఇక్కడ సొల్యూషన్ ఇస్తుంది. కాబట్టి ఫార్ములాస్ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ x² + y² + 8x + 6y - 96 = 0. ఏం కనుక్కోవాలా, సెంటర్స్ ఆఫ్ ద సర్కిల్స్ కనుక్కోవాలా. సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కోవాలంటే మనతో ఏమైనా ఫార్ములా ఉందా, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కునే ఉంది. సో సెంటర్ని కనుక్కోవాలంటే ఫార్ములా -g/a, సెంటర్కి ఫార్ములా -g/a,
మైనస్ ఎఫ్ బై ఏ ఫార్ములా. సో జీఎఫ్ ఎక్కడి నుంచి వస్తాయి మనకు అంటే జనరల్ ఈక్వేషన్ ఏమి యాక్చువల్గా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దీని ప్రకారంగా చూస్తే మనకు జీఎక్స్ ప్లేస్లో ఏముంది 2g ప్లస్లో 8 ఉంది. అంటే 2g ప్లస్లో 8 ఉంటే జీ వాల్యూ ఎంత అప్పుడు 4 ఉన్నట్ల. సో 2f ప్లస్లో ఏముంది 6 ఉంది. అంటే ఎఫ్ వాల్యూ ఎంత 3 ఉన్నట్ల. అర్థమైందా? సో ఏ వాల్యూ ఎంత ఏ అంటే ఎక్స్ కోషంట్ 1a. సో మైనస్ జీ అంటే నేను -4/1 -3/1. సో దీన్ని మనం -4 -3 రాయొచ్చు కదా. సో ఆప్షన్ నెంబర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ x² + y² - 8x + 4y + c = 0 ఈజ్ 6, దెన్ ఫైండ్ ద సి వాల్యూ. ఈసారి ఏమి ఇచ్చినాడు? ఇఫ్ రేడియస్ ఇచ్చేసినాడు. సో రేడియస్ ఇచ్చేసినాడు, మన సీని కనుక్కోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియస్కి సంబంధించిన ఫార్ములా ఏముంది అంటే 1/a² g² + f² - ac. సో ఈ ఫార్ములాస్ అని మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినాం. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అయితే వెళ్ళిపోదాం, మనకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. ఓకే, సో దీని ప్రకారంగా రేడియస్ 6 అని ఇచ్చేసినాడు ఆటోమేటిక్గా. సో 6 ఇచ్చినట్టుగా దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. సో ఇక్కడ 6 రాసుకుందాం. 1/a అంటే x² కోషంట్ అంటే 1a. సో ఇది 1 అయిపోతుంది. సో g ప్లస్ ఎంత ఉంది మనకు? యాక్చువల్ ఇక్కడ 2gx, ఇక్కడ 2fy. అంటే చూడండి జీ వాల్యూ ఎంత వస్తుంది కావాలంటే 2g ప్లేస్లో -8 అంటే జీ వాల్యూ ఎంత -4. అదేవిధంగా 2f ప్లేస్లో 4 ఉంది అంటే ఎఫ్ వాల్యూ ఎంత 2. ఓకేనా? -4 అంటే -4² + 2² మైనస్ ఏ వాల్యూ 1 సి వాల్యూ సి. సో ఈ స్క్వేర్ రూట్ని ఈ సైడ్ తీసుకొని వస్తే స్క్వేర్ అయిపోతుంది. 6² 36 అయింది. 4 4 = 16 + 2 2 = 4 మైనస్ సి. సో 36 ఈజ్ ఈక్వల్ టు 20 - సి. 20 ఆ సైడ్ లేదంటే -సిని ఆ సైడ్ పంపిద్దాం, ప్లస్ సి అయిపోతుంది. సో 20 - 36 -16. అంతేనా? -16 ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ డీలో ఉంది. క్లియర్? క్వశ్చన్లో రేడియస్ ఇచ్చేసినాడు, మనకి రేడియస్ ఫార్ములా తెలిస్తే మనం సిని ఫైండ్ అవుట్ చేస్తాం అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ x² + y² + 16x - 4y - 19? ఏమడిగినాడు ఈసారి క్వశ్చన్లో? మనకు డయామీటర్ అడిగినాడు. సో డయామీటర్ సంబంధించిన ఫార్ములా ఏమైనా ఉందా మన దగ్గర? డయామీటర్కి సంబంధించిన సో డయామీటర్ అంటే నథింగ్ బట్ రేడియస్ కనుక్కుంటే అయిపోయి కదా, ఇంతకుముందు ప్రాబ్లం లాగా. ఇంతకుముందు మనం రేడియస్ని కనుక్కున్నాం, ఇప్పుడు రేడియస్కి 2r చేస్తే మనకి డయామీటర్ వచ్చేస్తుంది కదా, అంతే. సో మనం రేడియస్ని కనుక్కుందాం ఫస్ట్. సో రేడియస్ని కనుక్కునే ఫార్ములా ఏమైనా ఉందా? ఇంతకుముందు చేసినాం కదా, 1/a √g² + f² - ac. సో ఇక్కడ గివెన్ డేటా రాస్తాను, మీరే దీన్ని సబ్స్టిట్యూట్ చేసి ఆర్ని ఫైండ్ అవుట్ చేసుకోండి తర్వాత. ఓకే, ఏ వాల్యూ ఎంత ఉంది? ఎక్స్ కోషంట్ 1. జీ వాల్యూ ఎంత ఉంది? సో 2gx ప్లస్ 16 ఉంది అంటే జీ వాల్యూ 8. 2fy ప్లస్లో 4 ఉంది, సో -2. అంతేనా? సబ్స్టిట్యూట్ చేసి మనకి ఏమొస్తుంది? r వస్తుంది. ఇంటూ 2 చేసి మనకి ఏమొస్తుంది? d వస్తుంది. సో డీని కనుక్కోండి, అక్కడ పెట్టండి. ఆన్సర్ ఎంత అంటే 14. మీకు రాకపోతే ఏమైనా వేరే ఆన్సర్ వస్తే నాకు కామెంట్లో షేర్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ ద సెంటర్ ఇచ్చినాడు, పాసింగ్ త్రూ ద పాయింట్. సెంటర్ ఇచ్చినాడు, పాసింగ్ త్రూ ద పాయింట్ కూడా ఇచ్చినాడు. అంటే క్వశ్చన్లో సెంటర్ వాల్యూ ఇచ్చినాడు, ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అన్నాడు. సో సెంటర్ వాల్యూ ఎంత? 1, 4. పాసింగ్ త్రూ ద పాయింట్ ఎంత? 3, 2. సో దీని మీనింగ్ ఏమిది? ఆర్ అనే కదా ఇండైరెక్ట్గా మీనింగ్. అవును. సో మనతో ఆర్ కనుక్కునేకి ఒక సెంటర్ ఒక పాయింట్ ఇచ్చినప్పుడు ఇంకొక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏది అంటే ఇంకా √x, లేదంటే ఇక్కడే మనం కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని x1 y1 అనుకుంటే, x2 y2 అనుకుంటే ఫార్ములా ఏం లేదు, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. సో పైథాగరస్ ఫార్ములా అంతే, వేరేదేం లేదు. ఓకే, √x2 - x1, ఇది x1 వాల్యూ y1 వాల్యూ, x2 వాల్యూ y2 వాల్యూ. సో x2 వాల్యూ ఎంత ఉంది? 3 - x1 వాల్యూ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ ఎంత? 4, y1 వాల్యూ ఎంత? 2 స్క్వేర్. 3 - 2 1 స్క్వేర్ అంటే 4, 4 - 2 2 స్క్వేర్ అంటే 4, √8. సో ఆన్సర్ ఎంత? మనకి ఏమడిగినాడు? రేడియస్ అడిగినాడు, కాబట్టి ఆప్షన్ నెంబర్ బి √8. అర్థమైందా ఇంతవరకు? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ ద సెంటర్ అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్. సెంటర్ ఇచ్చినాడు, పాసింగ్ త్రూ ద పాయింట్ అన్నాడు, ఈక్వేషన్ని కనుక్కోమన్నాడు. సో ఈక్వేషన్ ఎలా కనుక్కుంటాము? ఇంతకుముందు మనం ఏం కనుక్కున్నామో ఆర్ని కనుక్కున్నాం, బాగానే ఉంది. అంటే ఏమేమి ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. మనకి సెంటర్ పాయింట్ ఇచ్చినాడు, తర్వాత పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చినాడు. సో వీటిని బేస్ చేసుకుని మనం ఏం కనుక్కోవచ్చు? సెంటర్ 2, 5 3, 2. సో వీటిని బేస్ చేసుకుని మనం ఆర్ని కనుక్కోవచ్చా? √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్
y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్రకారంగా మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇంతకుముందు క్వశ్చన్ లాగా సేమ్ క్వశ్చన్ ఆర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. వన్స్ ఆర్ వచ్చిన తర్వాత ఫార్ములా ఏముంది, మనకు సెంటర్ తెలుసు కదా, హ్యావింగ్ ద సెంటర్ తెలుసు. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆర్ వాల్యూ తెలుసుకున్న తర్వాత మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. అర్థమవుతుందా లేదా, చేద్దామా? ఓకే చేద్దాంలేండి, ఊరికి ఎందుకు కన్ఫ్యూజన్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ ఎంత 2 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 2 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ 1 అంటే 1, 1 స్క్వేర్ 1 ప్లస్ 5 మైనస్ 2 అంటే 3, 3 స్క్వేర్ అంటే 6, 3 స్క్వేర్ అంటే 9 కదా, సారీ, స్క్వేర్ రూట్ ఆఫ్ 10. నెక్స్ట్ మనం ఏం ఫార్ములా ఇలా, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కదా ఫార్ములా, పాసింగ్ త్రూ ద పాయింట్ అయితే. సో ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర 2 స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే వాల్యూ ఎంత 5, ఎందుకంటే హెచ్ కామ కే వాల్యూ అంటే సెంటరే కదా, ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే ఎంత 10, ఆర్ వాల్యూ √10, ఆర్ స్క్వేర్ వాల్యూ 10. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 10 అని ప్రూవ్ చేస్తే మీకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ ప్రకారం మీరు సాల్వ్ చేయండి, మీకు వచ్చే ఆన్సర్ ఏది, వచ్చే ఆన్సర్ ఆప్షన్ నెంబర్ ఏ. ట్రై చేయండి, ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే కామెంట్లో షేర్ చేయండి. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఆన్ జాయినింగ్ ఆఫ్ -3, 4 అండ్ 3, 5 యాజ్ డయామీటర్. ఓకే, ఇక్కడ ఏమి అంటే ఒక ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ని కనుక్కోమన్నాడు. 2 పాయింట్స్ ఇచ్చినాడు, ఇదొక పాయింట్ ఇదొక పాయింట్ అనుకుందాం. -3, 4, 3, 5 ఈ 2 పాయింట్ పాస్ అవుతూ పోయే ఒక ఈక్వేషన్ని మనల్ని ప్రూవ్ చేయమన్నాడు. సో ఫార్ములా ఏముంది, సింపుల్ ఫార్ములా, మనం ఇంతకుముందు చూసినాం నెంబర్ ఆఫ్ కేసెస్లో. x మైనస్ x1 తర్వాత x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో ఇది x1 y1 x2 y2. x మైనస్ x1 అంటే 3, x మైనస్ x2 అంటే 3 ప్లస్ y మైనస్ y1 అంటే 4, y మైనస్ y5 అంటే 0. ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సింపుల్గా ప్లస్ వై ఇంటూ వై వై స్క్వేర్, వై ఇంటూ 5 5y మైనస్ 4y ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 5y 4y ఏమవుతుంది మైనస్ 9y, 20లో నుంచి 9 పోతే ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ 11 ఏలో అన్నిట్లో ఉందా, మైనస్ 9x ప్లస్ ఇక్కడ ప్లస్ ఇది మైనస్. సో ఆప్షన్ నెంబర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైంది కదా క్లియర్గా. సో ఇది సర్కిల్కి సంబంధించిన టాపిక్. నెక్స్ట్ పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా చూద్దాం. పారాబోలాకి సంబంధించిన కాన్సెప్ట్ చూద్దాము. సో దానికంటే ముందు కొంచెం గ్రాఫ్ చూద్దాం, థియరీ పార్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినా, 2 minutes డిస్కస్ చేస్తే మనకి ఈజీగా ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. పారాబోలా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పారాబోలా అనుకుంటే, సో ఈ లైన్ ఏమంటామంటే డైరెక్ట్రిక్స్ అంటాము, దీన్ని వర్టెక్స్ అంటాము, దీన్ని ఫోసి అంటాం, ఈ డిస్టెన్స్ని లాటస్ రెక్టమ్ అంటాం. అంతే సింపుల్గా, వేరే టర్మ్స్ ఏం అవసరం లేదు, ఫార్ములాస్ కూడా అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రాఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని మనం వర్టెక్స్ అంటాం, సో దీన్ని ఏమంటున్నాం డైరెక్ట్రిక్స్ అంటాం. ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం, ఈ డిస్టెన్స్ని ఏ అనుకుందాం. ఓకే, ఇప్పుడు నాకు ఏమేమి టర్మ్స్ కావాలంటే డైరెక్ట్రిక్స్ కావాలా, వర్టెక్స్ కావాలా, తర్వాత ఫోసి కావాలా, లాటస్ రెక్టమ్ కావాలా, మీరే చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను గ్రాఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను, ఈ కర్వ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆ స్టార్టింగ్ పాయింట్ ఏముంటుంది 0, 0 ఉంటుంది, అంతే కదా, క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోసి కావాలనుకుంటే నేను ఎంత ముందు పోలా, ఏ ఎంత డిస్టెన్స్ పోలా, ఏ యాక్సిస్లో ఎక్స్ యాక్సిస్లో ముందుకు పోతాను కాబట్టి ఎక్స్ యాక్సిస్లో ఏ వర్టికల్ ఏం మారడం లేదు కాబట్టి 0. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ డైరెక్ట్రిక్స్ కదా, మనం వెనక్కి రావాలా అంటే ఇది కూడా గ్యాప్ ఏనే ఉంటుంది. సో డైరెక్ట్రిక్స్ అంటే వెనక్కి రావాలా కాబట్టి -a, 0. అర్థమైందా, ఇక్కడ 0 ముందుకు పోతే ప్లస్ ఏ, వెనక్కి వస్తే మైనస్ ఏ. డైరెక్ట్రిక్స్ కాబట్టి -a, ఫోసి అంటే +a, 0. లాటస్ రెక్టమ్ అంటే కనుక 4a వాల్యూ. ఈ ఫార్ములాస్ స్ట్రైట్ ఫార్ములాస్, అర్థమైందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ గ్రాఫ్ దేనిపైన ఉంది, ఎక్స్ యాక్సిస్ పైన ఉంది అంటే దీని మీనింగ్ ఏమి, y² ఈజ్ ఈక్వల్ టు 4ax, ఎక్స్ యాక్సిస్ పైన ఉంది అంటే ఎక్స్ వాల్యూ మారుతుందని, కాబట్టి ఎక్స్ వాల్యూ ఇక్కడ వస్తుంది. సో దీని మీనింగ్ ఇది, అర్థమైందా. అలా కాకోకుండా x² ఈజ్ ఈక్వల్ టు 4ay అని ఉందనుకోండి, దాని మీనింగ్ ఏమంటే గ్రాఫ్ మనకు ఇక్కడ ఉంది అని. ఓకేనా, క్లియరా. సో ఇక్కడ ఉందనుకోండి అప్పుడు y వాల్యూస్ మారాలా అంటే దాని మీనింగ్ ఏమేమి మారుతాయి, డైరెక్ట్రిక్స్ అని అనుకోండి అప్పుడు 0, -a, వర్టెక్స్ అడిగితే 0, 0, ఫోసి అడిగితే 0, a, లాటస్ రెక్టమ్ అడిగితే 4a. అంటే ఏమైనా మారుతుందా, మనకి ఏమైనా వేరియేషన్ వస్తుందా, ఏం వేరియేషన్ రావడం లేదు, జస్ట్ వాల్యూ ఏ వాల్యూ y ప్లేస్లో వస్తుంది. మీకు గ్రాఫ్తో పని లేదు, ఇక్కడ y వాల్యూ వస్తుంది అంటే y వాల్యూ మారుతుంది కాబట్టి y ప్లస్లో ఏ వస్తుంది. అర్థమైందా క్లియర్గా. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రాఫ్ అక్కడ కాకుండా వేరే చోటు ఉంది, ఎగ్జాంపుల్కి గ్రాఫ్ ఇక్కడ ఎక్కడ ఉందనుకోండి, అప్పుడు ఈ సెంటర్స్ యాడ్ అవుతాయి.
సో దీన్ని ఏమంటాం, దీన్ని కూడా డైరెక్ట్, ఇది డైరెక్ట్రిక్సే, ఇది వర్టెక్సే, ఇది అన్ని టర్మ్స్ అన్ని సేమ్, కానీ ఈ పాయింట్స్ మారినాయి కాబట్టి కోషన్స్ మారుతాయి. అంటే దీన్ని ఏమంటాం, హెచ్ కామా కే కింద తీసుకుందాం ఇప్పుడు. సో దీనికి సంబంధించిన వాల్యూ చూడండి. ఇప్పుడు డైరెక్ట్రిక్స్ కావాలి నాకు, ఫస్ట్ మనకి వర్టెక్స్ చూద్దాం. వర్టెక్స్ వాల్యూ ఏమొస్తుంది, ఇప్పుడు 0,0 రాదు, హెచ్ కామా కే వస్తుంది, అంతే కదా. ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు నాకు డైరెక్ట్రిక్స్ కావాలనుకోండి, సో ఎనికి రావాలా, ఎనికి వస్తే ఏమొస్తుంది మనకు, ఎనికి వస్తే మనకేం రావాలి, ఇది ఎక్స్ యాక్సిస్ లోనే కదా ఉన్నది, ఎక్స్ కోఆర్డినేటే కదా, కర్వ్ ఎట్లుందంటే అది ఎక్స్ యాక్సిస్ ఉన్నట్లు ఇక్కడ. అంటే మనకి ఏం రావాలా, ఇక్కడ హెచ్ కూడా యాడ్ కావాలా. సో పాయింట్ ఏమి, హెచ్ మైనస్ ఏ కామా కే, అర్థమవుతుందా లాజిక్. సో దీని దగ్గర హెచ్లు యాడ్ అవుతాయి, అంతే, వేరేది ఏం లేదు. ఇక్కడ 0,0 అనేది హెచ్ కామా కే అయింది, ఇక్కడ ఏం రావాలో మీరు చెప్పండి. సో ఇక్కడ మనకు హెచ్ ప్లస్ ఏ కామా కే, మరి ఇక్కడ ఏం రాలా, ఇది 4 అనే యాస్టిస్ గా ఉంటుంది. అలా కాదు సార్, కర్వ్ గినక ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వస్తే అప్పుడు ఏం జరుగుతుంది, సో అప్పుడు కూడా ఏం మారదు, జస్ట్ ఏం మారుతాయి, ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా వాల్యూ ఏముండాలి మనకు, 0, మైనస్ ఏ కదా. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు, హెచ్ కామా మైనస్ ఏ ప్లస్ కే. సో వాల్యూస్ ఇక్కడ మారుతాయి, ఏ వాల్యూ దగ్గర కే వాల్యూస్ యాడ్ అవుతాయి. సో హెచ్ కామా కే, ఇక్కడ మనకు హెచ్ కామా కే ప్లస్ ఏ, ఇది వాల్యూ 4. సో మీరు కొంచెం గ్రాఫ్ను అబ్జర్వ్ చేయండి, ఇదే క్వశ్చనే కదా ఇది. సో వీళ్ళిద్దరిని చూడండి, ఇక్కడ ఏ ఉంది, హెచ్ యాడ్ అవుతుంది, ఇక్కడ కే యాడ్ అవుతుంది, హెచ్ కామా కే, హెచ్ కామా కే, హెచ్ కామా, ఇది కాన్స్టెంట్, ఈ వాల్యూ అన్నిటికీ కామన్, ఇది వదిలేసేయండి. ఇవి రెండు అర్థమైనాయి. తర్వాత చూడండి, వై ప్లేస్లో ఏ వస్తుంది, సో ఇక్కడ కూడా సేమ్ హెచ్కేలు యాడ్ అవుతాయి. లాజిక్ అర్థమైందా, అర్థం కాలేదా. అంటే మనకి గ్రాఫ్ లైన్ పైన ఉన్నప్పుడు వర్టెక్స్ 0,0 అవుతాయి, లేదంటే ఇంకా వర్టెక్స్ హెచ్ కామా కే వస్తాయి. ఇది మీకు అర్థం కాకపోతే ఒకసారి కంప్లీట్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సరే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం మనం. ఇవి అర్థమైపోయిన తర్వాత మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా ఇస్తారు యాక్చువల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకుందాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8y మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0. అయితే మనల్ని ఏమడుగుతాడు, అడిగితే సెంటర్ ఎంత అడుగుతాడు, లేదంటే ఇంకా సెంటర్ అడగకపోతే ఫోసి ఎంత అని అడుగుతాడు, ఈ విధంగా అడుగుతాడు. అసలు ఈ క్వశ్చన్ ఏంది, క్వశ్చన్ ఏంటంటే మన కేసెస్ ఏమున్నాయి ఒకసారి చూడండి, వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4x, ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ay, లేదా ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4a y మైనస్ కే, లేదా y మైనస్ కే హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4a ఎక్స్ మైనస్ హెచ్. ఇవే కదా మనకున్నది టోటల్ కేసెస్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్ దీనిలో ఏదై ఉండొచ్చు, ఇది అయి ఉండొచ్చా, ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి కాదు, ఇది ఏమైంటుంది క్వశ్చన్, ఈ క్వశ్చన్ అయి ఉంటుంది, అంతేనా మీనింగ్. సరే, ఇప్పుడు దీని ప్రకారం చూస్తే, అంటే మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటా పోతే వై ఎక్కడైతే ఉంటుందో, వై ఎక్కడైతే ఉంటుంది ఏ వాల్యూ అక్కడ ఉంటుంది, అంటే దీని మీనింగ్ ఇది 4ay వాల్యూ. అంటే బాగా అబ్జర్వ్ చేయండి, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఏ వాల్యూ ఎంత ఉన్నట్ల, 2 ఉన్నట్ల. లాజిక్ అర్థమైందా. అంటే ఎక్స్ స్క్వేర్తో స్టార్ట్ అయితే వై దగ్గర మన ఏ ఉంటుంది, ఆ పాయింట్ అర్థం కావాల, డైరెక్ట్ షార్ట్ కట్లో వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ మనం హెచ్కేని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఎక్స్ స్క్వేర్ కదా ఉన్నది, దీన్ని డిఫరెన్సియేషన్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, 2x వస్తుంది. సో 4ax ఏమవుతుంది, -4 అవుతుంది. రిమైనింగ్ వాల్యూస్ అన్ని కాన్స్టెంట్ కాబట్టి ఎలిమినేట్ అయిపోతాయి, 0. సో 2x ఈజ్ ఈక్వల్ టు 4, x ఈజ్ ఈక్వల్ టు 2. ఈ ఎక్స్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ వాల్యూని. సో ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 మైనస్ 2 4 8 ప్లస్ 8 ఇంటూ వై మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా స్టెప్. సో 4 మైనస్ 8 -4 -4 -4 -8, 8y minus 8 is equal to 0. Then 8y is equal to 8. Then y is equal to 1. x వాల్యూ ఎంత 2, y వాల్యూ ఎంత 1. ఇప్పుడు చూద్దాం. సో మనకి ఇక్కడ సెంటర్ వాల్యూ అంటే, సెంటర్ అంటే నథింగ్ బట్ మనం వర్టెక్స్ కింద తీసుకోవచ్చు, హెచ్ కామా కే కదా రావాల్సినది, హెచ్ కామా కే వాల్యూ, హెచ్ అంటే నథింగ్ బట్ ఎక్స్ వాల్యూ, అంటే ఆన్సర్ ఎంత రాయొచ్చు, 2,1. అర్థమైందా. ఇప్పుడు 4c కావాలా, 4c కావాలంటే మనకి ఏ యాడ్ కావాలా, ఏ ఎక్కడ యాడ్ కావాలా, ఇక్కడ వేరే అవుతుంది, ఎక్స్ వాల్యూనా వై వాల్యూనా, వై వాల్యూ వేరే అవుతుంది, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వేషన్, వై వాల్యూ వేరే అవుతుంది కాబట్టి వై ప్లేస్లో ఉండాలి, అంటే వై అంటే ఎవరు, కే ప్లేస్లో ఉండాలి, అంటే హెచ్ వాల్యూ మారదు. ఇక్కడ ఏం రావాలా మనకు, యాక్చువల్గా కే ప్లస్ ఏ కదా ఫార్ములా, కే వాల్యూ 2, కే వాల్యూ 1, ఏ వాల్యూ 2, అంటే టోటల్ ఆన్సర్ ఎంత వస్తుంది 3. లాజిక్ అర్థమైందా క్లియర్గా. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈజీ క్వశ్చన్స్, మొత్తం పారాబోలా మొత్తం ఒకటే స్టెప్లో క్లోజ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చినాడు, సో దీన్ని ఎలా చేయొచ్చు, వై స్క్వేర్లో ఉంది, వై స్క్వేర్ ఉందంటే ఇక్కడ ఉంటుంది 4ay, అంటే ఏ వాల్యూ ఎంత అప్పుడు 1. క్లియర్. సో డిఫరెన్స్ చేయండి, 2y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ 2y ఈజ్ ఈక్వల్ టు -4, y ఈజ్ ఈక్వల్ టు -2. సబ్స్టిట్యూట్ చేయండి y వాల్యూ -2 దీంట్లో, y స్క్వేర్ అంటే 4 - x minus 8 plus 5 is equal to 0. అర్థమైందా. సో 4 -4 plus 1, సో -x plus 1 is equal to 0, -x is equal to -1, సో x is equal to 1. సో ఇప్పుడు h, k అంటే వర్టెక్స్ వాల్యూ ఎంత అప్పుడు, h, k అంటే 1, -2, అంతేనా. తర్వాత 4c అడిగినా అనుకోండి,
మనకు 4c ఎక్కడ వేరే అవుతుంది ఇప్పుడు వై స్క్వేర్ ఈక్వేషన్ అంటే ఎక్స్ ప్లస్ రావాలా అంటే ఇక్కడ రావాలా స్టార్టింగ్లో రావాలా ఏ వాల్యూ. సో ఏని యాడ్ చేయండి అంతే. సో 1 + 1 2 -2 అర్థమవుతుందా కావడం లేదా. సో మీకు లాజిక్ ఇక్కడ అర్థం కాల. ఫస్ట్ ఈ ఏ వాల్యూ ఎక్స్ ప్లేస్లో అంటే దీని ఈక్వేషన్ ఏమి ఎక్స్ మారుతుంది. ఎక్స్ మారుతుంది అంటే ఈక్వేషన్ ఏమింటుంది వై స్క్వేర్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x - h అయి ఉంటుంది. సో ఇవి రెండు ఈక్వల్ అర్థమైందా లాజిక్. సో దీని ప్రకారంగా చేసుకుంటూ పోవచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే ఇక్కడ ఉంటుంది 4ay. సో మనకు 4a ప్లస్లో -6 ఉంది. సో ఏ ప్లస్లో -6/4 2 2 2 3 ఏ వాల్యూ -3/2 అంతేనా. ఏదైనా కానివ్వండి ప్రాబ్లం ఏముంది. సో డిఫరెన్సియేషన్ చేయండి. 2x - 6 = 0, 2x = 6, x = 3. సబ్స్టిట్యూట్ చేయండి. 3 స్క్వేర్ అంటే 9 - 3 6 18 -6y + 6 = 0. సో 9లోంచి 18 పోతే -9 -9 + 6 -3 -3 -6y = 0 -3 + 6y. సో ఇది 6 వస్తే 1/2. y వాల్యూ ఎంత వచ్చింది 1/2 అంతేనా. సో వర్టెక్స్ ఎంత ఇప్పుడు మనకు h, k అంటే 3, 1/2 ఇది వర్టెక్స్ వాల్యూ. అర్థమవుతుంది కదా, కన్ఫ్యూజ్ లేదు కదా. ఓకే. తర్వాత ఏం కావాలి మనకు 4c కావాలనుకోండి. ఇప్పుడు ఎక్కడ రావాలి మనకు వై ప్లస్ రావాలి. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ఉంది = 4ay రావాలి అంటే వై ప్లస్ రావాలి. సో వై ప్లస్ రావాలి కాబట్టి 3 1/2 ఇక్కడ మీరు ఏం చేయాలి -3/2ని సింప్లిఫై చేసి ఇక్కడ పెట్టేసండి. ఇది ఫైనల్ ఆన్సర్. 3, దీన్ని సింప్లిఫై చేస్తే -2/1 సో -2/2 సో క్యాన్సిల్ అయిపోతే -1. సో ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ -3, -1. అర్థమైంది కదా క్లియర్గా. సో చూడండి ఎంత ఈజీగా ఉందో క్వశ్చన్ మనకు. ఇప్పుడు మీరు ఏదైనా కనుక్కోవచ్చు. ఫస్ట్ మీరు చేయాల్సినది ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఎక్కడ ఎవరు వస్తున్నారు ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. తర్వాత దీన్ని అర్థం చేసుకోండి. ఇంకా మనకు అన్ని క్వశ్చన్స్ ఇలాంటివి ఇస్తాడు కాబట్టి డెడ్ ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు క్వశ్చన్ చూసిన వెంటనే. మనకి ఇంకేం మిగిలిన మనకు ఎలిప్స్ హైపర్బోలా చూద్దాం. ఇంతకుముందు మనం హాఫ్ సర్కిల్ తీసుకున్నాం పారాబోలాకి. అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తామంటే ఫుల్ సర్కిల్ తీసుకుంటాం. కాన్సెప్ట్ ఏం లేదు, సేమ్ ప్రాబ్లం అంతే, పెద్ద వేరియేషన్ ఏం లేదు. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు టోటల్ దీన్ని ఏమంటామంటే మేజర్ యాక్సిస్ అంటాము, దీన్ని 2a అంటాము, దీన్ని వచ్చి మైనర్ యాక్సిస్ అంటాము, 2b అంటాము అంతే. దీనికంటే పెద్ద వేరియేషన్ ఏం లేదు. సరే ఈక్వేషన్ తీసుకుంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమి మనకు y = mx + c అదే y² = mx + c. అదే విధంగా స్ట్రైట్ లైన్ సర్కిల్ తీసుకుంటే x² + y² = r². ఇది ఫార్ములా. ఇంకా తర్వాత మనం ఎలిప్స్ గురించి చూసాము. y² = 4ax, x² = 4ay కాన్సెప్ట్స్ అన్ని చూసాం. ఇంకా మిగిలింది ఏముంది ఎలిప్స్ హైపర్బోలా. ఎలిప్స్ ఫార్ములా తీసుకుంటే x² / a² + y² / b² = 1. హైపర్బోలా ఫార్ములా తీసుకుంటే x² / a² - y² / b² = 1. సో ఇది మాత్రమే మనకు మిగిలిన ఫార్ములాలు. స్ట్రైట్ లైన్కి ఏమన్నా నేను ఫార్ములా y² అన్నా కాదు, y = mx + c ఫార్ములా. ఇది హైపర్బోలా ఫార్ములా. ఇది ఎలిప్స్ ఫార్ములా, ఇది హైపర్బోలా ఫార్ములా. రెండు ఒకటే రకంగా ఉంటాయి. ఇక్కడ మనకు మేజర్ యాక్సిస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. మేజర్ యాక్సిస్ అంటే 2a, మైనర్ యాక్సిస్ అంటే 2b. ఏ వాల్యూ బి వాల్యూ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంటాయి. మధ్యలో ప్లస్ ఉంటే ఎలిప్స్, మైనస్ ఉంటే హైపర్బోలా అంతే. ఇంక వేరేది ఏం అవసరం లేదు. డైరెక్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. సరే క్వశ్చన్ తీసుకుంటే మన క్వశ్చన్ ఎట్లా ఇస్తా అంటే 16x² + 9y² = 144. అయితే మైనర్ యాక్సిస్ ఎంత, మేజర్ యాక్సిస్ ఎంత ఈ విధంగా అడుగుతాడు. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటూ పోతే ఒక క్వశ్చన్ సింప్లిఫై చేద్దాము. సో ఇక్కడ ఎంత ఉండాలి మనకు యాక్చువల్ 1 ఉండాలి. 144 ఉంది. సో టోటల్ క్వశ్చన్ని 144తో డివైడ్ చేద్దాం. సో ఏమొస్తుంది మనకు 16 1 = 16 9 x² / 9 + y² / 9 1 = 9 16 సో 1. సో ఏమొచ్చింది మనకి x² / 3² + y² / 4² = 1. అంటే ఏ వాల్యూ ఎంత 3, బి వాల్యూ ఎంత 4. సో ఇప్పుడు మనకి ఏమర్థం కావాలా, ఏ వాల్యూ y దగ్గర ఉంటుంది, బి వాల్యూ x దగ్గర ఉంటుంది అంతే. ఇంక వేరేది ఏం లేదు. ఆపోజిట్లో ఉంటాయి కానీ స్క్వేర్లో ఉంటాయి. మనం 3 ఇది 4 అని కనుక్కోవాలా. అర్థమైందా. సో ఇవి రెండు కనుక్కున్న తర్వాత మేజర్ యాక్సిస్ ఎంత అంటే 2 × 3 రాసి 6 రాసేస్తాము, మైనర్ అంటే 8 రాసేస్తాం. ఇంకేది కనుక్కోమంటే అది కనుక్కోవచ్చు. సో మనకు ప్రాబ్లమే లేదు. అదేవిధంగా సరే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ 3, బి వాల్యూ ఎంత 2. సో మేజర్ యాక్సిస్ ఎంత 6, మైనర్ యాక్సిస్ ఎంత 4. అయిపోయింది ప్రాబ్లం. సరే ఇవి కాకుండా ఇంకేమని అడుగుతారంటే అడగచ్చు మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఎసెంట్రిసిటీ అడగచ్చు. √1 - b² / a². మీకు ఫార్ములాస్ తెలుసు కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా. సో ఏ వాల్యూని బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయి కదా ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎసెంట్రిసిటీ అడిగినాడు అనుకుందాం. √1 - b² వాల్యూ ఎంత ఉంది 4, a² వాల్యూ ఎంత ఉంది 9. సో 9 - 4 అంటే 13. సారీ 9 - 4 అంటే 5.
5/9 √5/9. సో √5/3 ఏదైనా కనుక్కోవచ్చు కదా. ఫోసి అడిగినాడు ఏ కామజీ, లాటస్ రెక్టమ్ అడిగినాడు, లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 2b² ఫార్ములా. జస్ట్ మీకు ఫార్ములాస్ తెలుసల్లా. ఫార్ములాస్ ఏవేవి తెలుసల్లా మీకు? ఫస్ట్ మేజర్ యాక్సిస్ ఫార్ములా 2a అని అర్థం కావాలా, మేజర్ యాక్సిస్ 2a, మైనర్ యాక్సిస్ 2b. తర్వాత ఏం కావాలా మనకు? లాటస్ రెక్టమ్ కావాలా. సో లాటస్ రెక్టమ్ ఫార్ములా 2b²/a. తర్వాత ఫోసి ఫార్ములా ఏఈ కామా 0. తర్వాత ఈకి సంబంధించిన ఫార్ములా √1 - b²/a². సరే, ఈ ఫార్ములాస్ దేనికి అంటే ఎలిప్స్కి. మరి హైపర్బోలాకి ఫార్ములాస్ ఏంటివి? ఇది కంప్లీట్గా ఎలిప్స్ అండ్ హైపర్బోలా కాన్సెప్ట్. హైపర్బోలాకి జస్ట్ ఇక్కడ మైనస్ అనేది ప్లస్ అవుతుంది అంతే, అంతకంటే ఎక్కువ ఏం కాదు. అంటే ఇంత ఈజీగా ఇస్తాడు ఎగ్జామ్లో క్వశ్చన్, అంటే ఇంతే ఈజీ ఇస్తాడు, మనకేం ఆలోచించాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మోడల్ తీసుకుందాం. క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చినాడు. ఈ విధంగా ఇస్తే దీంట్లో మనం అసలు ఎలా ఐడెంటిఫై చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుంది అనుకోండి, ఇక్కడ ప్లస్ ఉందంటే ఇది ఎలిప్స్ అని, మైనస్ ఉందంటే హైపర్బోలా అని ఐడెంటిఫై చేయొచ్చు. క్వశ్చన్ ఇట్లుంటే, ఈ ఫార్మాట్లో ఉంటే ఏం లేదు, లాస్ట్ నెంబర్ చూడండి, ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది. ప్లస్ ఉందంటే ఎలిప్స్, మైనస్ ఉందంటే హైపర్బోలా. సగం ప్రాబ్లం అయిపోయింది. ఇంకేం కావాలా నెక్స్ట్ మీకు? ఇప్పుడు ఏమన్నా మనం ఇంతకుముందు a² వాల్యూ y దగ్గర ఉంటుంది, b² వాల్యూ x² దగ్గర ఉంటుంది. ఏ వాల్యూ ఎంత? 3, b వాల్యూ ఎంత? 5. అయిపోలేదా ప్రాబ్లం? ఈ క్వశ్చన్ చెప్పండి, ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ 4, బి వాల్యూ ఎంత? 3. ఇంకా మీరు ఏం కనుక్కోవాలంటే అది కనుక్కోండి. లేదు సార్ నేను ఈ వాల్యూని కనుక్కోవాలా. ఈ ఫార్ములా ఏముంది హైపర్బోలాలో? హైపర్బోలా కదా క్వశ్చన్, 1 + b²/a². సబ్స్టిట్యూట్ చేయండి. లేదు లాటస్ రెక్టమ్ కనుక్కోవాలా, 2b²/a. సో 2 × b² అంటే 9 / a వాల్యూ 4. క్యాలిక్యులేట్ చేయండి, ఆన్సర్ వేయండి. లేదు ఫోసి కనుక్కోవాలా, a × e, 0. మీరు ఏం కనుక్కోవాలంటే అది కనుక్కోండి. క్లియర్ కదా? సో ఎలిప్స్, హైపర్బోలా, పారాబోలా అన్ని కాన్సెప్ట్ క్లియర్ కదా? డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎలా చేయాలో కూడా మనం చెక్ చేసుకున్నాం కదా క్లియర్గా. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, ఒకసారి షార్ట్ నోట్స్ రాసుకోండి, రివిజన్ చేసుకోండి. రేపు మార్నింగ్ మాత్రం చదవద్దండి, ఎంత ఉన్నా ఈరోజు నైటే చదవండి. మార్నింగ్ ఫ్రెష్గానే ఎగ్జామ్కి వెళ్ళిపోవాలా. సో మనం ఎంత కష్టపడి ప్రిపేర్ అవుతున్నామో అంతే మంచి ర్యాంక్ తెచ్చుకునేదాకా మనం వర్కౌట్ చేద్దాం. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.